హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని వంట పాత్రల కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి పోపుల బాక్సులు, అదేవిధంగా సర్వింగ్ గిన్నెలు, వంట పాత్రలు, నెక్స్ట్ వచ్చేసరికి జల్లెళ్ళు, గీ పాట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి కడాయిలండి. చూడండి, హ్యాండిల్స్ లేకుండా ఈ మోడల్ అయితే చాలామంది అడిగారు. మనకి మందంగా థిక్నెస్లో వస్తాయండి. పోత కడాయిలండి ఇవి. వెయిట్ వచ్చేసరికి హెవీ వెయిట్ వస్తాయండి. మనకి ఇది వచ్చేసరికి స్మాల్ సైజు, మనకి 1.5 kg వెయిట్ వరకు వస్తుందండి. ఎంత చక్కగా ఉందో చూడండి, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 1850 అండి. మనం మందంగా అట్లది వేసుకుంటాం కదా, రొట్టెలదిని, అలా యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. లేదంటే మనం ఫ్రైలు అది చేసుకోవడానికి, స్వీట్స్ అది చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటికి టిన్ కోటెడ్ రాదండి, చాలా మందంగా వస్తాయి. ఇవి పోత కడాయిలండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక 9 ఇంచెస్ అయితే వస్తుందండి. హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పైన అండి, 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1850 అండి. 1.5 kg వెయిట్లో వస్తుంది. ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా ఉందండి. ఇది ఒక 2 మెంబర్స్ అది చేసుకోవచ్చండి. బిగ్ సైజ్ చూపిస్తున్నాను చూడండి, ఇది బిగ్ సైజు. 2300 పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి. మనకి వెయిట్ కూడా ఇంచుమించుగా 2 kgs వెయిట్ వరకు వస్తుంది. ఇది మనకి 10 ఇంచెస్ పైన ఉందండి, 10.5 ఇంచెస్ వరకు ఉంది. ప్రైస్ వచ్చేసరికి 2300 అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం పాలకోవా అది కూడా, స్వీట్స్ అది కూడా చేసుకోవచ్చండి. చాలా థిక్నెస్గా ఉంటాయి, మందంగా వస్తాయండి. చూడండి ఎంత బాగుందో. బిగ్ సైజ్ 2300 అండి. 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి. చూడండి, మనకి 2 సైజెస్ కూడా ఈ విధంగా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేతి గిన్నెలండి, గీ పాట్స్, ఇవి కూడా స్టాక్ వచ్చాయండి. చూడండి, మనకి ఒక 1/4 కిలో నెయ్యి అయితే పడుతుందండి ఇందులో వచ్చేసరికి. ఒక 250 ml 300 ml వరకు పడుతుంది. చాలా బాగుందండి, బిగ్ సైజు. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి గీ పాట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక మోడల్ అండి. చూడండి, మనకు లోటా మోడల్ వచ్చేసి ఈ విధంగా పైన లిడ్ వస్తుందండి. ఇది కూడా గీ పాట్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే స్పూన్ రాదండి. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి. మనం పూజా రూమ్స్లో కానీ కిచెన్లో కానీ యూజ్ చేసుకోవచ్చండి. బౌల్స్ వచ్చేసరికి మనకి ఫైబర్ లిడ్ వస్తుందండి. పైన వచ్చేసరికి మనం ఏ ఐటమ్స్ వేసుకున్నా సరే కనపడతాయండి. పోపులు వేసుకున్నా, ఏ వేసుకున్నా సరే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ 250 రూపీస్ అండి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పైన అండి, 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అండి. స్మాల్ సైజ్ అండి. హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈచ్ వన్ వచ్చేసరికి 250 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బాక్సుల్లోనే ఈ మోడల్ కూడా వచ్చాయి చూడండి. ఇవి షార్ట్ మోడల్ అండి. షార్ట్ మోడల్ చాలా మంది అడిగారు. ఓన్లీ 170 రూపీస్ పడుతుందండి ఈ బాక్స్ వచ్చేసరికి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 2.5 ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి. ఓన్లీ 170 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి, లోపల వచ్చేసరికి ఈ విధంగా టిన్ కోటింగ్ వస్తుందండి. హ్యామర్డ్లోనే కడాయి అండి. మనకి హ్యాండిల్ కూడా వస్తాయి. డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. లోతు ఎక్కువ వస్తుంది మనకి. ప్రైస్ వచ్చేసరికి 1550 అండి. మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా 9 ఇంచెస్ అయితే వస్తుంది. హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. లోపల నుంచి కూడా మనకి ఒక 3 ఇంచెస్ లోతు అయితే వస్తుందండి. చాలా బాగుంది. ఓన్లీ 1550 రూపీస్ అండి. మనం డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మనకి ప్లేట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. మందంగా వస్తుందండి, స్ట్రాంగ్గా వస్తుంది, లైట్ వెయిట్ కాదండి. ప్లేట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఇంచెస్ చూసుకుంటే 12 ఇంచెస్ అయితే వచ్చిందండి ప్లేటు. ఇంచెస్ చూసుకుంటే మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 950 రూపీస్ అండి. స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. మనం చపాతీ పిండి అది కలుపుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది చూడండి. డిజైన్ కూడా మనం పూజా రూమ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జల్లెడండి. చూడండి, ఈ విధంగా హోల్స్ వచ్చి వెజిటేబుల్స్ అది కడుక్కున్నప్పుడు అది కూడా వాటర్ అది కిందకి వెళ్ళిపోవడానికి హోల్స్ వచ్చాయి చూడండి, ఎంత బాగుందో. ఇవి కూడా చాలా మంది అడిగారు. ఇప్పుడైతే తెప్పించామండి. చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఇవి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 9.5 ఇంచెస్ వస్తుందండి.
హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పైన వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 600 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి బౌల్స్ అండి. చూడండి బిగ్ సైజ్ బౌల్ మనకి కొంచెం లైట్ వెయిట్లో అయితే వస్తుంది. వెజిటేబుల్స్ అది క్లీన్ చేసుకోవడానికి అది కూడా కడుక్కోవడానికి అది కూడా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో. మనకి ఒక 12 ఇంచెస్ అయితే వస్తుందండి, 9 ఇంచెస్ అయితే వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకి 600 పడుతుందండి. ఈ బౌల్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిన్ కోటెడ్లోనే స్మాల్ సైజు కర్రీస్ అది కూడా చేసుకోవచ్చండి. లేదంటే ప్రసాదాలు అది చేసుకోవచ్చు, లేదంటే మనం కర్రీస్ అది సర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చండి. లేదంటే బేబీస్కి అది రైస్ కుక్ చేయడానికి అది కూడా యూజ్ చేయొచ్చండి. మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక 700 ml వాటర్ అయితే పడుతుందండి. ఒక 6 ఇంచెస్ లెంత్లో అయితే వస్తుంది. హైట్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 550 అండి. నెక్స్ట్ మనకి ఇందులో బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి. బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 750 అండి. 1 లీటర్ వాటర్ కెపాసిటీ పడుతుంది. చూడండి బిగ్ సైజ్ కూడా మందంగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక మోడల్ అండి. ఇందులో వచ్చేసరికి మనకి 1.5 లీటర్ వాటర్ అయితే పడుతుందండి. లైట్ వెయిట్ వస్తుందండి. 850 రూపీస్ అండి. మనం రసం అది పెట్టుకోవడానికి, మిల్క్ అది కాసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ 850 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనం కర్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. ఇవి వచ్చేసరికి హ్యాండ్ మేడ్ వస్తాయండి. కొంచెం థిక్నెస్ వస్తాయి, మందంగా వస్తాయండి. ఇది మనకి స్టార్టింగ్ సైజ్ అండి. 950 రూపీస్ పడుతుంది. ఇందులో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించామండి. మనకి 3-4 సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో. ఇది స్టార్టింగ్ సైజ్ అండి. ఒక 2 మెంబర్స్కి అది చేసుకోవడానికి కర్రీస్ అది యూజ్ అవుతుందండి. ఓన్లీ 950 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిడ్స్ అండి. మనకి ఈ లిడ్ వచ్చేసరికి 200 అండి. మనకు ఒక 7 ఇంచెస్ వస్తుంది. 200 లిడ్. మనం ఈ బౌల్స్ ఏవి తీసుకున్నా ఈ లిడ్ సెట్ చేసుకోవచ్చండి. ఇది 8 ఇంచెస్ అండి. 300 పడుతుంది లిడ్ వచ్చేసరికి. 2 సైజెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిడ్తో సహా వస్తుందండి ఈ బౌల్ వచ్చేసరికి. చూడండి స్మాల్ సైజు. మనం ఇవి కూడా పాయసాలు అది చేసుకోవడానికి, కర్రీస్ అది చేసుకోవడానికి యూజ్ చేయొచ్చండి. థిక్నెస్ అండి, అడుగు బాగా మందంగా వస్తుంది. దీనికి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 1300 పడుతుందండి. స్మాల్ సైజు. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 6.5 ఇంచెస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరిటెలండి, స్పూన్లు. చూడండి గుంట గరిట స్మాల్ సైజు. స్మాల్ సైజు కూడా చాలామంది అడుగుతున్నారు. మనకు ఓన్లీ 180 రూపీస్ అండి స్మాల్ సైజు. కొంచెం బిగ్ సైజ్ అండి. ఇవి స్ట్రాంగ్గా ఉంటాయండి, లైట్ వెయిట్ కాదు. 280 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైస్ స్పూన్ అండి. రైస్ స్పూన్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కర్రీ స్పూన్ అండి. ఇది వచ్చేసరికి మనకి 350 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్సులు అండి. బిగ్ సైజ్ అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు స్టాక్ వచ్చాయి చూడండి. మనకి పైన కూడా ఏ విధంగా డిజైన్ వస్తుందో, చాలా ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది. చాలా బాగుంది. మనకి లోపల కూడా లిడ్ వస్తుందండి. ఈ విధంగా మనకి ప్లేట్ లాగా ఒక లిడ్ అయితే వస్తుంది. బౌల్స్ కూడా బిగ్ సైజ్ అండి. మనకి ఈ విధంగా 7 బౌల్స్ వస్తున్నాయండి. స్పూన్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి లెంత్ చూసుకుంటే ఈ పోపుల బాక్సు ఒక 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనకు లోపల కూడా ఈ విధంగా ప్లేట్ అయితే వస్తుంది. బాగుంది చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి ఈ పోపుల బాక్స్ ప్రైస్ వచ్చేసరికి 2250 పడుతుందండి. ఇందులో ఇంకా బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఉందండి. ఇది ఒక ప్యాటర్న్లో వస్తుంది. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది బిగ్ సైజ్ అండి. మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి. డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది చూడండి. ఇంకా మీకు బిగ్ సైజ్ కావాలంటే ఇది తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకి లోపల ప్లేట్ వస్తుందండి. ఇందులో కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఇంకా బిగ్ సైజ్ అండి. బౌల్స్ కూడా 7 వస్తాయి. ఇంకా బిగ్ సైజ్ బౌల్స్ వస్తాయండి. మనకి బిగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా 9 ఇంచ్ వరకు వస్తుందండి. 8.5 ఇంచెస్ పైన ఉంది. హైట్ వచ్చేసరికి ఒక 3.5 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఇది కూడా మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 2350 అండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే ఈ 2 సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 కూడా చాలా బాగున్నాయండి.